ఆళ్లగడ్డలోని ప్రభుత్వ ఆసుపత్రిని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అంటున్నారు. ఇక పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన వైద్యశాల డెవలప్మెంట్ సొసైటీ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలోని అన్ని తాలూకాలో కన్నా ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సిబ్బంది ప్రజలకు సేవలు అందించడంలో ముందంజలో ఉన్నారని ఎమ్మెల్యే కొనియాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్య విషయంలో అధునాత వైద్య పరికరాలు ఏర్పాటు చేసి అందరికీ వైద్య సేవలు ఉండేలా కృషి చేస్తుందని చెప్పారు. హాస్పిటల్ను మరింత అభివృద్ధి చేసేందుకు మా కుటుంబ సభ్యులు నేను ప్రత్యేక దృష్టి సారించామన్నారు. 50 పడకల నుంచి 100 పడకల ఆసుపత్రిగా చేర్చేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఎమ్మెల్యే తెలిపారు. అక్కడ పెరిగింది, ఇక్కడ తగ్గింది. ప్రతి ఒక్క పేషెంట్ ఓపీ డీటెయిల్స్ అన్ని అక్కడే వాళ్ళకు ఓపీ టోకెన్ అక్కడ ఇష్యూ చేసి ఓపీ టికెట్ కూడా వాళ్ళది ఆన్లైన్ చేసినట్టు ఇచ్చారు. అందువల్ల కొద్దిగా డిలే అవుతుంది అన్నమాట. అంటే మేము చెస్ట్ పెయిన్ అని వచ్చిన పేషెంట్స్కి మనం ముందే అది ఎక్కువ సీరియస్ ఉన్న చెస్ట్ పెయిన్ లేదంటే మైల్డ్ చెస్ట్ పెయిన్ అని డయాగ్నోస్ చేసి వాళ్ళకి వెంటనే ఎలాక్సిన్ అని 45,000 ఇంజెక్షన్ మనకు అవైలబిలిటీలో పెట్టారు. సో అది ప్రొఫైలాక్టిక్గా ఇచ్చి పంపితే అక్కడ వాళ్ళకి యాంజియోగ్రామ్ చేసుకోవడానికి ఫర్దర్ ట్రీట్మెంట్ టైం సేవ్ అవుతుంది కదా. డేంజరస్ దీంట్లో నుండి రమ్మని చెప్పలే.